దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ నా ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. 23వ శ్రమ ధ్యానాల యొక్క కూడిక ఏప్రిల్ మొదటి దినం దేవుడు గత నెలంతా కూడా మనల్ని కాచి కాపాడి ఆయన మహాకృపను బట్టి ఆయన కృప చేత ఏప్రిల్ నెలలో మనం ప్రవేశించబడి ఉన్నాం. 4వ నెల 4 రోజులు అయిపోయింది. జనవరి అయిపోయి నూతన సంవత్సరం గడిచిపోయి 4 రోజులు అయిపోయినట్టు పిల్లలు 4వ నెలలోకి ఎంటర్ అయ్యాం. దినాలు బహు స్పీడ్గా గడిచిపోతున్నాయి. కానీ మనుషులు మాత్రం దినాలు ఎంత స్పీడ్గా గడిచిపోతున్నాయో మనుషులు మాత్రం అంత స్లో అయిపోతున్నారు. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి పట్ల భయం లేకుండా భక్తి లేకుండా ఉన్నారు. ఏదైనప్పటికీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, చూద్దాం, వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చదువుమా. మైక్ తీసుకో చదువు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మంచిది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, క్షుణ్ణంగా యేసయ్య, జీవాధిపతి తండ్రి, నీకు వందనాలు. 23వ దినం శ్రమ ధ్యానాల కూడికలో ప్రభా అయా మార్చి నెలంతా కూడా గతించిపోయి ఏప్రిల్ నెలలో మొదటి దినం మొదటి రాత్రిలో మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. అయా కొద్ది నిమిషాలు పాఠం ద్వారా నీ నామాన్ని కనపరిచున్నాం. అయా కొద్ది నిమిషాలు నీ మాటల ద్వారా నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా అల్పుని నన్ను నీ సిలువ చాటున భద్రపరుచుకో, నా నోరుని బోరుగా వాడుతూ వెలుస్తున్న వార్తలు మాట్లాడమని యేసు నామములో ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి మాట చదివితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి, చూద్దాం. విశ్వాసము ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలనైతే కాదు, కానీ ఇది కేవలం దేవుని వరమే. దేవుని వరమేనంట. చూస్తే మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆది తల్లిదండ్రులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి ముందు ఒక చిన్న ఉపమానం చెప్తాను. పిల్లల యొక్క శ్రమదాన కూడికలో సిలువను గురించి ఈ సువార్తను ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు ఇప్పుడైతే శ్రమ పడట్లేదు. ఇద్దరు యేసు ప్రభు శ్రమ పడట్లేదు. శారీరకంగా అయితే శ్రమ లేదు. ఆనాటి కాలంలో 2025 సంవత్సరాల క్రితమైతే శ్రమ పడి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే శ్రమ లేదు శారీరకంగా. కానీ ఇప్పుడు ఆయన శ్రమను మరలా మనం చేసుకున్నాం. ఆయన శ్రమ పడే విధముగా ఏ రీతిలో శ్రమ ఆయన కలుగుతుందంటే ఆయన నామానికి దోషుల పాలు చేస్తున్నాం మనం. దాన్ని కాకుండా అది దోషం పాలు కాకుండా ఈ సువార్త ద్వారా నిన్ను
మనల్ని బలపరచడానికి దేవుడు మనకి మంచి తరుణాన్ని ఇచ్చాడు. కనుక కొద్ది నిమిషాలు ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూద్దాం, మన ఆది తల్లిదండ్రులైనటువంటి వారు విశ్వాసము ద్వారా విశ్వాసంగా నమ్మినటువంటి వ్యక్తి ఎవరు? మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము విశ్వాసంలో లేడు. ఆదాము సంతానంగా వచ్చినటువంటి వారు నోవాహు విశ్వాసము ధరించాడు. నోవాహు దేవుడు చెప్పాడు, ఓడగట్టు జలప్రళయం తీసుకురాబోతున్నాను, ఓడగట్టు అన్నాడు. నోవాహు చెప్పిన మాటను విశ్వసించి ఓడగట్టాడు. ఓడలోకి ప్రవేశించమని 120 సంవత్సరాలు బోధించినప్పటికీ ఎవరు ప్రవేశించలేదు. మనుషులు ఎవరు అందులో ప్రవేశించలేదు. కానీ జంతువులు, జలరాశులు, పక్షులు ప్రవేశించింది. తర్వాత నోవాహు కుటుంబం మాత్రమే ప్రవేశించాడు. నోవాహు గారి తన ముగ్గురు పిల్లలు పాడంలో వాళ్ళు మాత్రమే ప్రవేశించారు. మూత వేయబడింది. ప్రళయం రానే వస్తుంది, వాన పడుతుంది. అందరూ ఆ ఓడ దగ్గర చుట్టుముట్టారు. తలుపు తీ కేకలు పెట్టారు. అయినప్పటికీ తలుపు వేసినటువంటి వాడు తలుపు తీయలేదు. పిల్లరా, దేవుడు తలుపు వేసి ఉన్నాడు, తలుపు తీయలేదు. అందరూ నశించిపోయి ఉన్నారు. తర్వాత విశ్వాసంలో ముందుకు సాగినటువంటి వ్యక్తి చూస్తే పిల్లరా, అబ్రహాము తీసుకుంటే అబ్రహాము కూడా దేవుడు పిలిచాడు. విశ్వాసులకు కర్తగా నేను నియమిస్తానన్నాడు. విశ్వాసులకు తండ్రిగా నేను స్థిరపరుస్తానన్నాడు. అబ్రహాము చెప్పాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీ తల్లిదండ్రుల గృహాన్ని విడిచిపెట్టు, నీ స్వజనులను విడిచిపెట్టు, నీ స్వంత స్థలాన్ని విడిచిపెట్టు, వెళ్ళిపోయి నేను చూపించే దేశానికి అని చెప్పినప్పుడు అబ్రహాము నమ్మి విశ్వాసంలో బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఎన్నో సిలువలు మోసాడు అబ్రహాము. ఎన్నో సిలువలు. సిలువ అంటే ఏంటో తెలుసా? శ్రమలు. సిలువ అంటే శ్రమలు. పిల్ల ఎన్నో శ్రమలు భరించాడు, ఎన్నో శ్రమలు మోసాడు. ఆ శ్రమను మోసి చివరికి విశ్వాసులకు తండ్రిగా స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మోసి ఆ గొల్గొతా కొండ మీదకి ఎత్తుకెళ్ళినప్పుడు, సిలువ వేయబడినప్పుడు వేలాడుతున్న సమయంలో యేసు ప్రభు ఆ ప్రజలను చూసి, సిలువ కనిపించినటువంటి ప్రజలను చూసి దేవుడు తెలియపరిచిన మాట యేసు ప్రభు ఏమన్నా తెలుసా? తండ్రి, మీరేమి చేయించున్నారో మీ దగ్గర కనుక వీటిని క్షమించయ్యా. క్షమాపణ కోరేట్లాగా క్షమించయ్యా అన్నాడు. క్షమించయ్యని ఎప్పుడైతే అన్నాడో తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో ఆనందపడ్డాడు. క్షమాపణ కోరడం వల్ల యేసు క్షమించాడు మనల్ని. యేసు క్షమించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నశించిపోకూడదని, నువ్వు నేను నశించిపోకూడదని, పాపపు లోకములో మనము ఏది పడుతున్నామని, పాపపు లోకములో మనం మునిగిపోతున్నామని మనం లేవనెత్తడానికి ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానముగా నీకు ఆయన యొక్క రాజ్యాన్ని స్థిరపరచేట్లాగా ఇది విశ్వాసము ద్వారా నిజంగా విశ్వసించగలిగితే, విశ్వాసము నీకు ఉండగలిగితే, విశ్వాసముతో ముందుకు సాగలిగితే అది దేవుని కృప చేత నీకు ఆయన రాజ్యము స్థిరపరచబడినట్లాగా అది దేవుని వరము నీకు ఇచ్చాడు. ఏమంటే నీకు దేవుని రాజ్యాన్ని పొందుకోవాలని
రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఈ రక్త మాంసము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీ ఆత్మ దేవుని స్వతంత్రించుకునేది పిల్లారా. నీ శరీరం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. నీ శరీరం ఎక్కడ విడిచి వెళ్ళిపోవాలా? ఎక్కడ విడిచి వెళ్ళిపోవాలా? మహాప్రతితే నువ్వు 120 సంవత్సరాల లోపే, మహాప్రతితే 100 సంవత్సరాల లోపే, మహాప్రతితే 60-70 సంవత్సరాల లోపే. వాక్యములో ఉన్నది లేఖనంలో 70 సంవత్సరంలో అధిక బలం నీకుంటే అది ఆయాసంలో నీ జీవితంలో ఉండాలి. నువ్వు బ్రతికినంత కాలం కృపాక్షేమములతో ఉండాలంటే నువ్వు దేవుని మందిరంలో చివరి కాలం వర్ధిల్లాలా. దేవుని మందిరంలో నువ్వు నాటబడాలా. దేవుని మందిరంలో నువ్వు ఎదగాలా. దేవుని మందిరంలో నువ్వు వర్ధిల్లాలా. అప్పుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి యేసు నిన్ను దర్శించి పిల్లారా నిన్ను ఆయన కృప చేత నీకు ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు పిల్లారా. అది నీ సొంత వలన కాదు, నీ వలనైతే కాదు. దేవుని కృపని తోడుండాలా. దేవుని వలన నీకు తోడుండాలా. ఆ కృప నీకు కావాలంటే నువ్వు దేవుని సన్నిధికి పరుగులు తీయాలా. మార్కెట్కి పరిగెత్తుతాం కూరగాయలు తెచ్చుకోవడానికి, ఊర్లకు పరిగెత్తుతాం. కానీ దేవుని సన్నిధికి పరిగెత్తాలంటే ఎంత 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 నిర్లక్ష్యమైన స్వభావం నీలో ఉన్నంత కాలం గుర్తుపెట్టుకో. నువ్వు ఇంజనీరే కావచ్చు, డాక్టరే కావచ్చు, పోలీస్ అధికారులే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏమైనా వచ్చు. కానీ నిర్లక్ష్యమైన జీవితం నీలో ఉండకూడదు. నిర్లక్ష్యమైన స్వభావం నీలో ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, భక్తితో జీవించాలా, భక్తితో దేవుని ఆరాధించాలా, ఆరాధనకర్త అయినటువంటి యేసును కనపరచాలా. పిల్లలు నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, సిలువను మోసాడు, సిలువేయించుకున్నాడు, సిలువలో ఎలాడుతున్నాడు, నిన్ను క్షమించాడు. పిల్ల తండ్రి మీరేమి చేయించున్నాడు, క్షమించన్నాడు. ఎంత కృప! ఈ కృప నీకు ఎంత విస్తరింపబడిందో చూడు. ఒకసారి ఆలోచించేయి. 7వ వచనం చదువమ్మా. 7వ వచనం చదువు. మైకులో చదువమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఆ పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. చూడమ్మా, చూడండి, ఆలోచించండి. క్రీస్తు యేసుతో మనల్ని లేపెను. మనం లేకపోవడం అంటే ఏంటి? రక్త మాంసంతో ఉన్న శరీరం ఒక దినం చనిపోయినాక శరీరం లేకపోతే గుర్తుపెట్టుకో. శరీరం విడిచిపెట్టాల్సిందే. శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే పిల్లరా. ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం. ఆత్మకు మరణం లేదు. యేసుక్రీస్తు ఆయన ఆత్మని చెరకు పట్టుకొని పోతాడు. ఎప్పుడు ఆయన రెండో రాకడ సమీపంలో బూరా ఊదినప్పుడు పరిశుద్ధులందరూ పరదేశుని లేవబడతారు. మన భాషలో సమాధులు తెరవబడతాయి, సమాధుల నుండి లేపబడతారు పరిశుద్ధులందరూ. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, మరొకసారి చదవమ్మా మాట. క్రీస్తు యేసుతో
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకంలో ఆయనతో కూడా ఆ సజీవుడైనటువంటి యేసుతో కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలో కూడా సిలువేయబడాలా. సిలువేయబడటం అంటే ఏదో తెలుసా? ఒక మానం కాదు, ఒక చక్రం కాదు. సిలువేయబడటం నీ శ్రమల్లో, లోకంలో ఏర్పాటు చేస్తున్నటువంటి వాటిని విడిచిపెట్టాలి. అదే సిలువ. నీకు వాటిని విడిచిపెట్టాలంటే బహు కష్టం. లోకంలో ఉన్న వాటిని శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని విడిచిపెట్టాలంటే నువ్వు బహు కష్టం. నువ్వు విడిచిపెడితే నీవు సిలువ వేసుకున్నట్టే లెక్క. అందుకని ఒక పాట దినగల్లోనే పాడేదనే పాట ఉంది. నా సిలువను మోస్తూ దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవిస్తున్నా, ఇలలో జీవిస్తున్నా, ఇలలో జీవిస్తున్నా. నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు తగు బహుమానము నేను పొందాలని, నేను పొందాలని. చూడండి, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం. ఉన్నతమైనటువంటి పిలుపు నీకు కలగాలంటే, నువ్వు బహుమానం పొందాలంటే నీ సిలువను ఎత్తుకొని జీవించాలా. ఈ లోకంలో నువ్వు సిలువేయబడాలా, శ్రమ పడాలా, కష్టాలు పడాలా, బాధలు పడాలా, ఇబ్బందులు పడాలా, అవమానాలు పడాలా, నిందలు పడాలా. ఓర్చుకోగలిగితే, సహించగలిగితే ఆయన రాజ్యములో ఆయనతో కూడా నిన్ను కూర్చుండబెడతానని పిల్లారా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాట విలుచున్నటువంటి నువ్వు, ఈ ధన్యత కేవలం దేవుని వరమే, నీకు మాత్రం కాదు. ఇంత ధన్యత కేవలం నీకు ఒక వరముగా, ఒక వరముగా, ఒక గిఫ్ట్గా, ఒక దానముగా దేవునికి ఇచ్చినటువంటి వరం ఇది. ఆయన రాజ్యంలో కూర్చుంటాం, ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటాం. ఎంత ధన్యత, ఎంత ధన్యత నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా. ఎంత చక్కటి మాట. 8వ వచనం మరొకసారి చదవమ్మా. చూడండి, విశ్వాసము ద్వారా చేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం అంటే నమ్మకము. ఈ నమ్మకము నీ జీవితంలో కలిగితే ఆ కృప నీకు తోడుగా ఉండి నిన్ను రక్షింపజేస్తాడు దేవుడు. నువ్వు రక్షింపబడతావు. విశ్వాసం అనే జీవితం నీలో నిండుగా ఉండాలా. విశ్వాసం అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు ఏమి చేసినా కూడా విఫలమైపోతాయి. పిల్లారా, విశ్వాసం నీకు చాలా ఇంపార్టెంట్. నీ జీవితానికి జ్వరం వచ్చింది,
టాబ్లెట్ వేసుకుంటా తగ్గిపోయింది. విశ్వాసంతో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. అపనమ్మకంతో ఉంటే తగ్గదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గిపోయింది. నమ్మకం నీకు ఉండాలా? ఇంజక్షన్ చేస్తే తగ్గిపోయింది. అపనమ్మకం ఉంటే ఇంజక్షన్ చేసిన తగ్గదు. నీ జీవితంలో అపనమ్మకం ఈ వెళ్ళేసుకుంటే తగ్గదేమో, ఇంజక్షన్ చేసుకుంటే తగ్గదు. విశ్వాసంగా ఉండాలా, విశ్వాసంతో జీవించాలా, విశ్వాసంతో నడవాలా, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలా. పిల్లరా, దేవుని యొక్క సన్నిధి ఆదిత్య విశ్వాసంతో ముందుకు వెళ్ళాలా, విశ్వాసంతో నమ్మాలా, విశ్వాసంతో జీవించాలా, విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలా. దేవుని సన్నిధి నీతో, దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలను విశ్వసించాలా. నీ జీవితం ఫలవంతమైనటువంటి ఫలితముగా ఫలించాలా. ఫలవంతమైనటువంటి జీవితం నీలో నుండి రావాలంటే నువ్వు ఫలించాలంటే నువ్వు విశ్వసించాలా. చూడండి, కీర్తన 128 దావీదు కీర్తనలో ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, క్షమించండి, 128 దావీదు కీర్తనలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవయందు నడుచువారు ధన్యులు. నిత్యం నీ చేతుల కష్టార్జితము ఆనందిస్తావు, నీకు మేలు కలుగును. నీలో గిట్ట భార్య ఫలించు ద్రాక్షవలె ఉండెను. నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉండెను. ఫలించు ద్రాక్షవలెనే. నువ్వు ఫలంతో చెందాలంటే, నువ్వు ద్రాక్షవలెలాగా ఫలించాలంటే, నీలో గిట్ట నీ భార్య ద్రాక్షవలెలాగా ఫలించాలంటే నీకు విశ్వాసం చాలా ఇంపార్టెంట్. విశ్వాసంతో కూడినది దేవుని సన్నిధి మరీ ఎక్కువ ఇంపార్టెంట్. దేవుని సన్నిధికి వెళ్ళాలా. నీలో గిట్ట నీ భార్య ఫలించాలంటే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. చదువుతా ఉంటారు పాస్టర్ గారు, పని మాత్రం రోజు నాగలేకపోతున్నాయా, వచ్చిన కూలి మాత్రం, వచ్చిన చేతులు మాత్రం ఒక్క పైసా పెట్టలేదు, సిరు సంచులో పోసుకున్నట్టే ఉంది. నిజమే. దేవుని సన్నిధికి నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే, దేవుని సన్నిధికి నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే, దేవుని సన్నిధికి నువ్వు రాకపోతే, దేవుని మాటను వినకపోతే, దేవుని నువ్వు విశ్వసించకపోతే, దేవుని నువ్వు నమ్మకపోతే, దేవుని రక్షణను పొందకపోతే, దేవుడు నీ జీవితంలో నుండి తొలగిపోతే నీకు ఎలా ఫలిస్తావు? నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నీ కష్టాన్ని ఎలా నుంచింటే నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది? ఆలోచించే నా ప్రియమైనటువంటి దేవుని ప్రేమికులారా, ఈ రాత్రి సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము చేతనే నువ్వు రక్షింపబడతావు. గుర్తుపెట్టుకో, విశ్వాసము చేతనే నువ్వు రక్షింపబడతావు. విశ్వాసము నీ జీవితంలో లేకపోతే నీకు రక్షణ అనేది లేదు. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధారణై లేచినప్పుడు తోమా విశ్వసించలేదు, విశ్వాసం చూపలేదు. తోమా అంటాడు, ఆయన గాయాల్లో ఏది పెట్టాలన్నాడు, ఆయన ప్రక్కలో ఏది పెట్టాలన్నాడు, అప్పుడే నేను నమ్ముతానంటే. తోమా ఆ శిష్యులు అక్కడ గృహంలో ఉంటే వాళ్ళ మందికి యేసు ప్రభు వెళ్ళి తోమాను పిలిచి, తోమా నీ అనుమానాన్ని తీర్చుకో, ఇదిగో నా గాయాల్లో ఏది పెట్టు, నా చేతిలో ఏది పెట్టు, నా ప్రక్కలో ఏది పెట్టు, చూడు, నమ్ము, చూసి నమ్ము అన్నాడు. నన్ను చూడాలన్నా చూసి నమ్ము. అయితే ఒకటే, మీరు చూసి నమ్మేది కనుక చూడకుండా నమ్మిన వారే ధన్యులని. ఈ రోజు నీకు నాకు మనందరికీ దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. వాళ్ళు చూసి నమ్మారు, నువ్వు నేను చూడకుండా నమ్ముతున్నావు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఇది దేవుని వరం, గుర్తుపెట్టుకో. దేవుడు నీకు నాకు మంచి వరం ఇచ్చాడు. ఏదో తెలుసా?
చూడకుండా ఉందన్నాం, చూడకుండా నమ్ముతున్నాం, చూడకుండా నమ్ముతున్నటువంటి మనలో దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆయన రాజ్యంలో నిన్ను వాళ్ళందరూ కూడా సిద్ధపరిచి ఆ రాజ్యంలో ఆయన ప్రజలను కూర్చుండబెట్టడానికి ఆయన కృప మనకు చూపుతున్నాడు. పిల్లారా, ఎంత వరం ఇది! ఈ వరాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. విశ్వాసం చూపట్లేదు, విశ్వసించట్లేదు. దేవుని సన్నిధి అంటే నీకు విశ్వాసం లేదు, దేవుని సన్నిధి అంటే నీకు భయం లేదు, దేవుని సన్నిధి అంటే నీకు భక్తి లేదు, దేవుడు అంటేనే నీకు భక్తి లేకుండా జీవిస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? లోకంలో బంధింపబడ్డావు, అపవాదికి బంధింపబడ్డావు, అపవాది చేతులకు బంధింపబడ్డావు, అపవాది ఆలోచనలకు బంధింపబడ్డావు. అపవాదినే దేవుడు నరకాగ్నిలో పడవేయబోతున్నాడు. నువ్వు అపవాదిని పట్టుకుని ఎలాంటే నువ్వు కూడా నరకానికి వెళ్తావు. ఈ రాత్రి నువ్వు తెలియపరుస్తున్నావు నీ దేవుడు. ఈ రాత్రి దేవుడిని తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? లోకంలో ఏం నడుస్తున్న అపవాదిని నమ్ముతున్నావు. నువ్వు లోక సంబంధమైన అపవాదులను నమ్ముతున్నావా? ఈ రాత్రి తెలుసుకోను నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, ఈ రాత్రి తెలుసుకోవాల్సిన సత్యంలో ఎవరినైనా విశ్వాసం నమ్ముతున్నావు? స్వల్పమైనటువంటి భోగాల మీద విశ్వాసం నమ్ముతున్నావు. స్వల్పమైనటువంటివే వాటి మీద నువ్వు విశ్వాసం నమ్ముతున్నావు, కానీ శాశ్వతమైనటువంటి వాటి మీద విశ్వాసం చూపలేకపోతున్నావు. శాశ్వతమైన కిరీటం దేవుడు నీకు పరలోకంలో చెడులారా, మహిమ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో నువ్వు ఈ లోకాన్ని విసర్జించాలా? పరిశుద్ధులైనటువంటి యేసును వెంబడించాలా? పరిశుద్ధులైనటువంటి యేసును వెంబడించాలా? ఆ వెంబడించే సమయంలో నువ్వు విశ్వాసంగా జీవించాలా? విశ్వాసం కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ నువ్వు విశ్వాసంగా జీవించగలిగితే నీకు నిత్య జీవం ఉంటుంది, లేకపోతే నిత్య నరకం ఉంటుంది. ఇది రక్షణ సువార్త నీ కొరకు ఈ రాత్రి తెలియవలసినటువంటి ఈ వర్తమానం నీ కొరకే. నువ్వు విశ్వాసం కర్త అయినటువంటి యేసు వైపు నీ పైన కొనసాగించు. యేసు వైపు నీ పైన కొనసాగించు. ఆ యేసుని నమ్మకు, నిత్య జీవానికి వెళ్తావు, లేకపోతే నిత్య నరకమే నీకు. ఆలోచించేయి. ఎడ పోటీ ఎవరికో తెలుసా? యేసుకి సాతానుకి. సాతాను ఎవరో తెలుసా? లూసిఫర్ యేసుకే పోటీ. లూసిఫర్ ఈ లోకాన్ని జయించిందన్నట్టుగా నెరవేరుతుంది. దేనితో తెలుసా? పాపాలతో జయించింది. ప్రతి ఒక్కరిని పాపంలో పడవేస్తుంది. కారణం ఏంటో తెలుసా? జీవప్రమాన్ని ఈ లోకంలో వదిలిందని. దీనికి బానిసలవుతున్నటువంటి వారందరూ కూడా సాతాన్ని వెంబడిస్తున్నారు. పిల్లలు, ఒకసారి ఆలోచించేది. పరిశుద్ధుడి నీ కొరకు ప్రాణం పెట్టాడు, పరిశుద్ధుడి నీ కొరకు రక్తం కార్చాడు, పరిశుద్ధుడి నీ కొరకు శిలువ మీద తన రక్తాన్ని ఆఖరి కొరకు కార్చాడు. నిన్ను నన్ను మనలందరినీ క్షమించాడు, ప్రాణం ఇచ్చాడు, తిరిగి లేచాడు, పునరుద్ధారణగా ఉన్నాడు. తిరిగి లేచి నీ కొరకు నా కొరకు ఆయన ఒక సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఈ సింహాసనం నీకు ఉచితంగా ఇస్తానని బ్రతిమలాడుతుంటే నువ్వు విడిచిపెడుతున్నావు నిర్లక్ష్యంగా. రేపు రోజున నువ్వు కావాలన్న దొరికితే ఈ సింహాసనం, జీవము కలిగే సింహాసనాన్ని వెతుకు. నువ్వు జీవము కలిగే సింహాసనం వైపు నీ ప్రయాణం కొనసాగించు. లేకపోతే నీ ఇష్టం. నీ పరిస్థితి ఎలా ఉండిందో తెలియదు నీకు. నరకం పాలైపోతావు, నరకంలో కాలిపోతూ ఉంటావు, వేదన పడుతూ ఉంటావు. నీ రక్షించు వారు ఎవరు ఉండరు. నీ ప్రాణం పోతలకే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ము. ఆయన కృప చేత నువ్వు రక్షింపబడు. ఆ కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపకు నువ్వు పాత్రురాలుగా జీవించు. నీకు పరలోకం దక్కింది, లేకపోతే నిత్య నరకమే. చేరువచ్చిన మనందరూ అలాగే
ఈ మాట విన్నటువంటి వారందరూ కూడా ఆయన కృపకు పాత్రులై విశ్వాసకర్తని యేసు వైపు నీ ప్రయాణం చేయి, ఆయన మహిమ రాజ్యాన్ని పొందుకో. దేవుడు అంటే కృప చెరుచు మనకు రాలేక సదాకాలం అందరికీ ఆయన కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.